అసలు ఈ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎలా డిసైడ్ చేస్తారు, బఫర్ జోన్ ఎలా డిసైడ్ చేస్తారు? నేను ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ పర్సన్, నేను ఒక వెంచర్లో ప్లాట్ కొనాలనుకుంటే నాకు ఎలా తెలుస్తుంది సార్ అది ఎఫ్టిఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా? సో హౌ డు ఐ నో, హౌ టు ఐడెంటిఫై అసలు ఏంటి, హౌ డు యూ డిఫైన్ ఎఫ్టిఎల్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు, బఫర్ జోన్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు చెరువులో వర్షం వస్తుంది సార్, వర్షం వచ్చినప్పుడు చెరువులో వాటర్ అంతా కూడా వచ్చి చేరుతుంది. చేరినప్పుడు ఆ చెరువులో వాటర్ ఏదైతే హోల్డింగ్ కెపాసిటీ ఉంటుందో దానికి ఒక మనం అలుగు బారుతుంది అంటాం. మనం జనరల్గా ఒక లెవెల్ తర్వాత అలుగు బారుతుంది. అలుగు బారి ఆ వాటర్ అక్కడి నుంచి నెక్స్ట్ చెరువుకి ఒక నాలా ద్వారా లింక్ అయ్యి వెళ్తుంది అన్నమాట. ఆ అలుగు లెవెల్ ఏదైతే ఉందో దాన్నే మనం ఎఫ్టిఎల్గా తీసుకుంటాం. ఈ ఎఫ్టిఎల్ అనేది మన మెమోయిర్స్, చెరువుల మెమోయిర్స్ కూడా దాంట్లో వాటిలన్నింటిలో కూడా క్లియర్గా స్పెసిఫై చేస్తున్నాయి అనమాట. అంటే మన హిస్టారికల్ డేటాలో కూడా ఉన్నాయన్నమాట. సో ఉండి దీనికి కూడా మనకి ఏంటంటే ఈ చెరువు ఎఫ్టిఎల్, సపోజ్ ఇప్పుడు మీకు గండిపేట ఉదాహరణ నేను చెప్తాను. గండిపేటలో దాని ఎఫ్టిఎల్ ఈజ్ 1790 feet అబౌవ్ సీ లెవెల్ అనమాట. మీన్ సీ లెవెల్ కన్నా 1790 ఇస్ అక్కడ ఉన్నటువంటి ఇదనమాట. సో దాన్ని ఎప్పుడు డిఫైన్ చేశారు? 1920లో చెరువు ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడే తయారు చేశారు. అప్పటి నుంచి ఉంది 1790. అక్కడ మీరు వెళ్ళి చూస్తే కనుక ఆ పోల్స్ కూడా కనపడతాయి అనమాట. స్టిల్ వ్యాలిడ్, ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ వచ్చాక కూడా ఎఫ్టిఎల్ వ్యాలిడేనా? అదే వ్యాలిడ్ ఉంటుంది. ఎందుకంటే అది ఆ వేరు అదే ఉంటుంది. ఆ వేరు అక్కడ కట్టినటువంటి ఆ చెరువు కట్టినప్పుడు దానికి ఉన్నటువంటి వేరు ఒకటి ఏదైతే ఒక బ్యారియర్ లాంటిది కట్టారో ఆ బ్యారియర్ అయితే మార్చలేదు కదా, అదంతే ఉన్నది. సో దాని వ్యాలిడ్ అవుతుంది. దాని చుట్టూ కాంటూర్స్, అంటే కాంటూర్ అంటే ఏంటి సార్? జాగ్రఫ్ మనం చూస్తే కనుక ఇది ఒక లైన్ జాయినింగ్, మ్యాప్లో లైన్ జాయినింగ్ ఫీచర్స్ ఆఫ్ ఈక్వల్ ఆల్టిట్యూడ్, అంటే సేమ్ హైట్ ఉంటే కనుక దాన్ని కాంటూర్ అంటాం. సో ఇప్పుడు ఆ 1790 కాంటూర్ దాకా ఉన్నటువంటి ఆ పక్కన అన్ని 1790 లోపల ఉన్న ఫీచర్స్ అన్నింటిలో కూడా సబ్మర్జ్ అవుతాయి నేచురల్గా ఫుల్ ట్యాంక్ వస్తాయి. కొంచెం ఎత్తు ఉందనుకోండి, అక్కడ పక్కన 1792 హైట్ ఉందనుకుందాం, 1792 1795 ఉంది అక్కడ, ఇది సముద్ర మట్టానికన్నా ఎక్కువ ఉంది ఉన్నప్పుడు అది ఆ సబ్మర్జ్ అవుతుంది. ఎందుకంటే ఇది 1790 దాకే అక్కడ సబ్మర్జ్ అవుతుంది. సో దీనికి అంటే మనం చెరువు తయారు చేసినప్పుడే దానికి ఎఫ్టిఎల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. బట్ దానికి ష్రింక్ అయి ఉండొచ్చు, బట్ ఎఫ్టిఎల్ మారదు కానీ ష్రింక్ అవుతుంది చెరువు. ఇప్పుడు సపోజ్ ఆ చుట్టూ మనం ఏదో అంతా ఇచ్చేయడంతో ఏది బిల్డింగ్స్ లేకపోతే ఇది వచ్చి ఎఫ్టిఎల్ మటుకు అదే హైట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాని వేరు అదే హైట్లో ఉందన్నమాట. వేరు అదే ఉంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాన్ని ఇది వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి బిల్డింగ్ రూల్స్లో చాలా క్లియర్గా స్పెసిఫై చేస్తున్నాయి. 2012లో బిల్డింగ్ రూల్స్ వచ్చున్నాయి. ఈ బిల్డింగ్ రూల్స్లో ఒక ఎఫ్టిఎల్ నుంచి ఎఫ్టిఎల్ ఒక సపోజ్ చెరువు దగ్గర ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు చాలా స్పష్టంగా ఉంది. అంతకుముందు కూడా అంటే బిల్డింగ్ రూల్స్ రాకముందు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి ఏంటనేది వస్తుంది. అంతకుముందు కూడా ఎప్పుడు కూడా చెరువులో ఎక్కడ కూడా కట్టడం అనేది చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన గ్రామాల్లోకి వెళ్తే అక్కడ కూడా మనకి చెప్తారు చెరువులో కట్టడం అనేది నిషేధం. చెరువు లోపల ప్రైవేట్ ల్యాండ్ ఉండడానికి వీల్లేదు. ప్రైవేట్ ల్యాండ్ మీరు అంటారు. ఇప్పుడు మొన్న నేను చూశాను, ఏది పట్టా ల్యాండ్ ఉంది మాదని చెప్పి మొన్న మేము మాకు పట్టా ల్యాండ్ ఉంది అంటారు, మీరు లేదని అన్నారు. పట్టా ల్యాండ్ ఉండొచ్చు, చెరువులో పట్టా ల్యాండ్ ఉంటుంది. పట్టా ల్యాండ్ ఉంటే కనుక అంటే చేసే టిపికల్ అంటే చేసేటటువంటి సిస్టమ్ ఎలా ఉంటుందంటే చెరువులో పట్టాలు ఇస్తారు. ఎందుకు ఇచ్చేవాళ్ళు పట్టాలు? చెరువులో నీళ్లు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ అంటే షికమ్ ల్యాండ్ అంటాం, అది తక్కువ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ పట్టాలంటే మొత్తం నీళ్లు లేవు. ఆ టైంలో నేను వ్యవసాయం చేసుకోవచ్చు, నేను అగ్రికల్చర్ చేసుకోవడానికే ఆ పట్టా ఇచ్చారు. అంతేగాని అగ్రికల్చర్ చేయడు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అందరూ క్లెయిమ్ చేసి నాకు పట్టా ఉందంటారు. పట్టా ఉండొచ్చు, పట్టా ఈజ్ మెంట్ ఫర్ అగ్రికల్చర్, నాట్ ఫర్ రైజింగ్ స్ట్రక్చర్స్. చాలా స్పష్టంగా బిల్డింగ్ రూల్స్ లో ఉంటాయి అనమాట. అక్కడ ఎన్కన్వెన్షన్ కట్టకుండా కావాలంటే తోట వేసుకోవచ్చు. నాగార్జున ఎగ్జాక్ట్లీ తోట వేసుకోవచ్చు. దాన్ని కూడా ఫీచర్స్ మార్చకూడదు, అంటే దాన్ని ఏదో హైట్ లేపి అని చేయకూడదు. అది అక్కడ దాన్ని ఎక్కడ గ్రావెల్ వేసి మట్టి వేసి దాన్ని లేపి హైట్ లేపి అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఆల్టరేషన్స్ ఇన్ ఎఫ్టిఎల్ కానీ అంటే చెరువు మళ్ళీ ఫుల్ గా నిండినప్పుడు ఉండాలన్నమాట. దానికంటే ఎక్స్పాండ్ అవ్వడానికి ఫ్రీగా ఉండాలి. ఆ వాటర్ చెరువుని ష్రింక్ కాకూడదు. చెరువు దాన్ని విస్తృతిని ఎక్కడ కూడా మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ తోటి అడ్డుకట్ట వేయకూడదు అనేది బఫర్ జోన్ అంటే. బఫర్ అంటే మీకు ఈ చెరువు ఒక్కొక్క చెరువు ఏరియా బట్టి ఉంటుంది. సపోజ్ దానికి ఒక 25 acres చెరువు ఉందనుకోండి సార్, దాని బఫర్ జోన్ విల్ బి సమ్ ఎంత 30 meters ఫ్రమ్ ఏది ఎఫ్టిఎల్ అని అంటారు అనమాట. ఎఫ్టిఎల్ కాంటూర్ ఇచ్చారు కింద చెప్పారు 1790 ఉంటుంది, దాని నుంచి ఒక 30 meterలు వెళ్తుంది అనమాట. అదే సపోజ్ ఇంకొక అంటే చెరువు విస్తీర్ణత బట్టి ఉంటుంది, బట్ బై అండ్ లార్జ్ చెరువులకి 30 meters దాకా ఇస్ ద బఫర్ జోన్ అనమాట. ఇవన్నీ కూడా ఏం చేశారు, హెచ్ఎండిఏ ఆల్రెడీ నోటిఫై చేసినవి కూడా ఉన్నాయి. ఎప్పుడు 2016లో చేసినవి ఉన్నాయి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి ఏది మన కన్వెన్షన్ దగ్గర ఉన్న చెరువుది 2016లోనే నోటిఫై చేశారు. అక్కడ ఏ స్ట్రక్చర్ కూడా వచ్చినా కానీ కూడా అనాథరైజ్ స్ట్రక్చరే, అసలు పర్మిషన్స్ ఇవ్వరు. జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కన్వెన్షన్ పర్మిషన్ లేదు. ఎన్కన్వెన్షన్ మొత్తానికి లేదా, అందులో కొంత పార్ట్ లేదా, దేనికి అసలు. అంటే ఇప్పుడు మీరు ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ జోన్ కొంత వరకే అన్నారు కదా, మొత్తం 10 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు వాళ్ళు కట్టిన స్ట్రక్చర్ అంతా కూడా ఇట్ ఈస్ ఇంటూ ద ఎఫ్టిఎల్ లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది. సో ఉన్నప్పుడు దానికి స్ట్రక్చర్కే పర్మిషన్ లేదు.
అంటే జిహెచ్ఎంసీ 10 ఏళ్ల నుంచి వీళ్ళు ట్రై చేస్తున్నా కానీ కూడా వాళ్ళకి ఎక్కడ పర్మిషన్ రావట్లేదు. అది కానీ నాగార్జున స్టేట్మెంట్ ఏమో నాకు పూర్తి అనుమతితో కట్టాము, కోర్టులు స్టే ఉన్నాయి, కోర్టులు స్టే ఉన్నాయి, పట్టా ఊలో కట్టామన్నాడు. అది లేదు, అది దాని మీద కూడా మేము ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చాము హైడ్రా నుంచి కూడా. సో విచ్ మెన్షన్స్ క్లియర్లీ దట్ 2014లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ FTL దాని మీద వీళ్ళు దే వెంట్ టు ద కోర్టుకి వెళ్ళి కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు సెట్ మీరు వాళ్ళ సమక్షంలో మీరు సర్వే చేయండి అని చెప్తే మళ్ళీ సర్వే చేసి 2016లో FTL నోటిఫై చేశారు. ఫైనల్ నోటిఫికేషన్ అనమాట. నోటిఫై చేసిన తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళు సివిల్ అక్కడ ఏది లోకల్గా ఉన్నటువంటి కుకట్పల్లి కోర్టులో ఫైల్ చేశారు. బట్ అది కోర్టు నడుస్తూనే ఉంది, ఆ కేసు అది అప్పటి నుంచి డిస్మాంటిల్ చేయొద్దని ఎక్కడా లేదు, డిస్మాంటిల్ చేయలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు పేపర్ల మీద అన్నీ నడిచాయి. పేపర్ల మీద జరగాల్సింది ఏంటంటే అక్కడ ఇది ఇల్లీగల్ స్ట్రక్చర్ అని, ఇది BRSలో బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్లో కూడా వీళ్ళు అప్లై చేసుకున్నారు. చేస్తే దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు రిజెక్ట్ చేసి ఇవన్నీ జరిగినాయి, గతంలో జరిగినాయి. సో బట్ ఏంటంటే పట్టా ల్యాండ్ అంటే కనుక పట్టా ఉండొచ్చు, పట్టా ఎవరికైనా ఇప్పుడు చెప్పాను కదా చెరువులో ఉండొచ్చు పట్టా, బట్ అది దట్ ఈస్ మెంట్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్, నాట్ ఫర్ రైజింగ్ స్ట్రక్చర్స్. ఎవరికైనా ఉండొచ్చు, అది ఆ పట్టా మారుతూ ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుండొచ్చు. బట్ అది ఓన్లీ కేవలం వ్యవసాయాని కోసమే చేయాలి. దాంట్లో ఎటువంటి ఇప్పుడు HMDA ప్లాట్లు చేసి అక్కడ పర్మిషన్ ఇచ్చారనుకోండి, HMDA విల్ బి ద కల్ప్రిట్ అనమాట.